హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సీజనల్ ఫ్రూట్స్లో స్ట్రాబెర్రీ కూడా ఒకటి. మీకు ఇవి దొరికితే పక్కా ఒకసారి ట్రై చేయండి. ఈ వేడికి చల్లగా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా ఒక బౌల్లో ఫుల్గా వాటర్ తీసుకుని స్ట్రాబెర్రీస్ అన్నిటిని ఇందులో వేసుకోవాలి. చూస్తుంటే నేను నోరు ఊరుతుంది. ఇలా డైరెక్ట్గా తిందామంటే పుల్ల పుల్లగా ఉన్నాయి, అందుకే మిల్క్ షేక్ చేద్దామని ఇలా ట్రై చేశాను. మీరు కూడా ఇవి దొరికితే ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వాటర్లోనే 1 స్పూన్ దాకా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి అసలు ఎంత డస్ట్ ఉందో. కొంతమంది క్లీన్ చేయకుండా ఇలానే తినేస్తారు కదా. చూడడానికి నీట్గానే కనిపిస్తాయి, కానీ వాష్ చేస్తూ చూడండి అసలు ఎంత డస్ట్ ఉందో. నేనే చూసి షాక్ అయ్యాను. ఈ వీడియో చూసిన తర్వాత క్లీన్ చేయకుండా తినడం మానేయండి. వీటన్నిటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. మీరే చూడండి డస్ట్ అసలు ఎంత ఘనం ఉందో. అందుకే క్లీన్ చేయకుండా అసలు ఎప్పుడు తినకండి. వేరే బౌల్లో తీసుకున్నాం కదా, వీటిలో కూడా మళ్ళీ వాటర్ పోసుకోవాలి. ఒక్కసారి వాష్ చేస్తే సరిపోదు, ఇందులో కూడా మళ్ళీ డస్ట్ వస్తుంది లాస్ట్లోకి. వీటికి స్టార్టింగ్లో ఉన్న క్యాప్స్ లాంటివి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. బౌల్స్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చూడండి. అందులో కోడ్ కూడా ఇచ్చాను. స్ట్రాబెర్రీస్లో కూడా చిన్న చిన్నవి భలే క్యూట్గా ఉన్నాయి, మీకోసమే అది. స్ట్రాబెర్రీస్ పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంటాయి కాబట్టి ఇలాంటి మిల్క్ షేక్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, చల్ల చల్లగా తాగొచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు ఉండే ఏరియాలో స్ట్రాబెర్రీస్ దొరుకుతున్నాయా? దొరికితే వాటి కాస్ట్ ఎంతో చెప్పండి ఒకసారి. మా దగ్గర 2 బాక్సెస్కి 250 తీసుకున్నారు. ఈ వాటర్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బేకింగ్ సోడా ఒకటే ఉంది కాబట్టి బేకింగ్ సోడా ఒకటే వేసాను. వీటన్నిటికీ ఉన్న క్యాప్స్ లాంటివి తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి ఎలా ఉందో. డస్ట్ ఉంది ఇంకా. కటింగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. స్ట్రాబెర్రీకి స్టార్టింగ్లో ఉన్నది కట్ చేసుకొని చిన్నదాన్ని 2 పీసెస్గా, పెద్ద వాటిని 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్ చూడడానికే కలర్ఫుల్గా ఉంటాయి కదా, కట్ చేయడానికి నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపించింది. నేను ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేయడం ఫస్ట్ టైమే, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అందుకే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. 3 ఇంగ్రీడియంట్స్తోనే మంచి మిల్క్ షేక్ అనేది చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. కూడా ఈ టేస్ట్ని మిస్ అవ్వకూడదనే ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా నాలాగా ఈజీ అండ్ సింపుల్గా ఒకసారి ట్రై చేసుకోండి. మనం ఉండే ఏరియా షాప్స్లో కూడా మనకి మిల్క్ షేక్ అనేది దొరకదు కాబట్టి స్ట్రాబెర్రీస్ మీకు ఎక్కడైనా కనిపిస్తే తీసుకొని ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు చెప్తే నమ్మరు, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. కట్ చేస్తుంటే ఫుల్ సాటిస్ఫైయింగ్గా ఉంది. నాకైతే ఇంకా ఉంటే బాగుండు కట్ చేయడానికి అనిపించింది. కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిల్క్ షేక్ చేయడానికి నేను బ్లెండర్ని యూజ్ చేస్తున్నా. వీటన్నిటిని వేసుకున్న తర్వాత 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. మీకు స్వీట్కి సరిపడా 3 స్పూన్స్ షుగర్ అనేది వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను. సరిపోదు అనుకుంటే మీరు 4 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత బ్లెండర్ బ్లేడ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇలా చూస్తుంటేనే నాకైతే ఇప్పటికీ నోరు ఊరుతుంది. మీరేమంటారు మరి? ఒక 2 మినిట్స్లో మనకి మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది. మంచిగా మన స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ మిల్క్ షేక్ నాకు 2 గ్లాసెస్ వరకు వచ్చింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నన్ను అడిగితే మస్ట్ ట్రై ఇట్ అనే చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.